వరంగల్ జిల్లాలో ములుగు జిల్లా కోసం ఆందోళనలు ఉధృతమయ్యాయి. గోవిందరావుపేటలో బంద్ కొనసాగుతోంది. జనగామ జిల్లాలో తమ మండలాలను కలపొద్దంటూ స్టేషన్ ఘనపూర్, జఫర్గఢ్ మండలాల్లో బంద్ చేస్తున్నారు. ఆందోళనల దృష్ట్యా స్టేషన్ ఘనపూర్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. రాస్తారోకోతో వరంగల్ భూపాలపట్నం రహదారిలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి బాల్కుమార్ అందిస్తారు. జిల్లాల విభజన సెగ వరంగల్ జిల్లాలో రగులుతూనే ఉంది. వరంగల్ జిల్లాలో ఈపాటికే 5 జిల్లాలుగా చేస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. అయినప్పటికీ ములుగును జిల్లా చేయాలని చెప్పి ములుగు సాధన సమితి ఆధ్వర్యంలో గత కొద్ది రోజులుగా తీవ్రస్థాయిలో ఉద్యమాలు చేస్తున్నారు. నిన్న ములుగు బంద్కు పిలుపునిచ్చారు. ములుగులో వ్యాపార వాణిజ్య సంస్థలన్నీ కూడా స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. ఇవాళ ములుగు జాతీయ గోవిందరావుపేటలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి అన్ని పార్టీలు, అఖిలపక్షం టీఆర్ఎస్తో సహా అన్ని పార్టీలు కూడా సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. వ్యాపార వాణిజ్య సంస్థలు పూర్తిగా బంద్లో పార్టిసిపేట్ అవుతున్నాం. మనం చూస్తున్నాం ములుగు గోవిందరావుపేటలోని జాతీయ రహదారిపై అఖిలపక్ష పార్టీలన్నీ కూడా బైఠాయించాయి. దీంతో సుమారుగా 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. ఎక్కడికక్కడే వాహనాలన్నీ నిలిచిపోయాయి. వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ భూపాలపట్నం ప్రధాన జాతీయ రహదారి ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఆ జాతీయ రహదారిపై బైఠాయించి 4 గంటలుగా రాస్తారోకో చేస్తున్నారు. ములుగును జిల్లా చేయాలని చెప్పి ప్రధాన డిమాండ్తో ఇక్కడ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇటు ములుగుతో పాటు స్టేషన్ గన్పూర్, జఫర్గఢ్లో కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. స్టేషన్ గన్పూర్, జఫర్గఢ్లో భారీగా ఆందోళనలు జరుగుతున్నాయి. జనగామ జిల్లాలో స్టేషన్ గన్పూర్, జఫర్గఢ్లను కలపడాన్ని నిరసిస్తూ అక్కడి ప్రజలు ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే ఆందోళనల దృష్ట్యా పోలీసులు స్టేషన్ గన్పూర్లో 144 సెక్షన్ విధించారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళనలు మిల్లంటున్నాయి. వారం రోజులుగా ఒక ములుగు విషయానికి వస్తే ఇక్కడ 7 నెలలుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈపాటికి అనేక రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు, బంద్లు చేపట్టారు, సెల్ టవర్లకి నిరసన కార్యక్రమాలు కొనసాగించారు. ఇప్పుడు చివరి ప్రయత్నంగా ములుగు సాధన సమితి ఆధ్వర్యంలో కావచ్చు, జర్నలిస్టులు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా జర్నలిస్టులు గోవిందరావుపేట బంద్కు పిలుపునిచ్చి ఆందోళన కొనసాగిస్తున్నారు. ఆందోళనలో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం మాత్రం ఈరోజు జాతీయ రహదారి దిగ్బంధనానికి పిలుపునిచ్చి బంద్ కొనసాగిస్తున్నారు. గోవిందరావుపేట మొత్తం కూడా సంపూర్ణ బంద్ కొనసాగుతుంది. ఎక్కడికక్కడే దుకాణాలన్నీ కూడా మూతపడ్డాయి. వ్యాపార వాణిజ్య సంస్థలతో పాటు అన్ని రకాల ప్రజలు అందరూ కూడా బంద్లో పార్టిసిపేట్ అయ్యారు. ప్రతి ఒక్కరు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలిచ్చి బంద్లో భాగస్వామ్యం తమ ఆకాంక్షను ప్రభుత్వానికి బలంగా చెప్పే విధంగా బైఠాయించారు. అన్ని గ్రామాల నుంచి కూడా ఇంకా ప్రజలు వస్తున్నారు. సాయంత్రం వరకు కూడా ధర్నా కొనసాగిస్తాం, ఖచ్చితంగా తమ డిమాండ్ను సాధించుకుంటాం, తమ ఆకాంక్షను ప్రభుత్వం అర్థం చేసుకోవాలి, ములుగును జిల్లా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం మాత్రం ములుగు జిల్లా విషయంలో కొంచెం సానుకూలంగా లేదని మనం తెలుస్తుంది. అయితే ఇక్కడ ప్రజాప్రతినిధులు కావచ్చు, అంటే టీఆర్ఎస్ అధికార పార్టీతో సహా అన్ని పార్టీలు కూడా ముక్తకంఠంతో కోరుతున్నాయి. ప్రజలు కూడా ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. తమ ఆకాంక్షను నెరవేర్చాలి, ప్రభుత్వం తమ ఆందోళనలు పరిగణలోకి తీసుకోవాలి, ములుగు జిల్లా కోసం కార్యక్రమాలు చేపట్టాలి, ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఒకవేళ ములుగు జిల్లా ప్రకటించకపోతే మాత్రం ఆందోళనలు తీవ్రతరం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నారు. ఇది వరంగల్ జిల్లాలో ఉన్న తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.